వెల్కమ్ టు అగ్రికల్చర్ విత్ కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డైరీ ఫార్మింగ్ పైన ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్ గా ఫార్మర్స్ కి సంవత్సరంకి ఒకసారి లేకుంటే 2 సార్లు పంట వెళ్ళినప్పుడు మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ ఒక డైరీ ఫామ్ పెట్టుకోవడం వల్ల ప్రతిరోజు ఫార్మర్స్ కి ఎంతో కొంత డబ్బు చేతికి వస్తుంది. ఈ సిరీస్ లో మనం ఏమేమి టాపిక్స్ ఫోకస్ చేస్తామంటే, అసలు డైరీ ఫార్మింగ్ అంటే ఏంటి, డైరీ ఫార్మింగ్ వల్ల ఫార్మర్స్ కి ఎలా యూజ్ అవుతుంది, డైరీ ఫార్మ్ యొక్క యూజెస్ ఏంటి, డైరీ ఫామ్ లో ఏ యానిమల్స్ యూజ్ చేస్తారు, ఫర్ సపోజ్ కౌస్ యూజ్ చేస్తే కౌస్ లో ఏ రకాల బ్రీడ్స్ ఉన్నాయి, ఇండియన్ కౌస్ లో ఏ రకాల బ్రీడ్స్ ఉన్నాయి, ఫారెన్ కౌస్ లో ఏ రకాల బ్రీడ్స్ ఉన్నాయి, అండ్ బఫెలోస్ లో ఏ బ్రీడ్స్ ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అదే కాకుండా ఒక డైరీ ఫామ్ ని మనం సైంటిఫికల్ గా షెడ్ ని ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుంటాము. అదే కాకుండా కొత్త ఫామ్ లో ఏమైనా యానిమల్స్ పుడితే యానిమల్స్ ని మనం ఎట్లా కేర్ చేయాలి, అండ్ యానిమల్స్ కి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, సచ్ యాజ్ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ ఏమేమి ఇవ్వాలి, డ్రై ఫీడ్ ఏమి ఇవ్వాలి, అండ్ పచ్చిగడ్డలు ఏమేమి ఇవ్వాలి, మార్కెట్ లో ఫార్మర్స్ జనరల్ గా పండించుకోవడానికి ఏ గడ్డి అయితే బాగుంటుందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ సిరీస్ లో మనం యానిమల్స్ యొక్క మిల్కింగ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే యానిమల్స్ యొక్క మిల్క్ ఈల్డ్ ఎలా పెంచుకోవాలి, అదే కాకుండా యానిమల్స్ కి ఏమేమి రోగాలు వస్తాయి, ఆ రోగాలని మనము ఎలా ట్రీట్ చేయాలని అండ్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ సిరీస్ లో కవర్ చేసుకుంటాం. అసలు డైరీ ఫార్మింగ్ అంటే ఏంటంటే, పాల కోసం ఆవులను, గేదెలను, మేకలను లాంటి యానిమల్స్ ని పెంచడాన్ని డైరీ ఫార్మింగ్ అని అంటారు. ఈ డైరీ ఫార్మింగ్ వల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే డైరీ ఫార్మ్ లో మన ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ ని మనం డైరెక్ట్ గా సేల్ చేయొచ్చు, లేదంటే మనము పెరుగుగా తయారు చేయొచ్చు. దాన్ని ఇంకొన్ని రోజులు అయితే దాన్ని మనం బటర్ మిల్క్ గా చేసుకోవచ్చు. బటర్ మిల్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్ట్ ఏమొస్తుందంటే, మనకి బటర్ అనేది ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఆ ప్రొడక్ట్ ని మనం ఏం చేయొచ్చు అంటే, కొన్ని రోజుల తర్వాత మనం దాన్ని నెయ్యి లాగా తయారు చేయొచ్చు. ఇలా ప్రొడ్యూస్ చేసిన నెయ్యిని మనం ఈజీగా 2 to 3 months వరకు సేల్ చేసుకొని మన ఇన్కమ్ పెంచుకోవచ్చు. డైరీ ఫామ్ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒకవేళ మనం డైరీ ఫామ్ ని పెద్దగా చేసుకుంటే ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. డైరీ ఫామ్ లో ప్రొడ్యూస్ అయ్యే పశువుల ఎరువుని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటైతే మనం డైరెక్ట్ గా లాస్ట్ దుక్కిలో మనము ఫర్టిలైజర్ లాగా కూడా మన పొలంలో ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, మనము ఈ పేడ ఏదైతే ఉంటుందో దాంతో మనము బయోగ్యాస్ అనేది తయారు చేసుకొని మనం కుకింగ్ కి వాడుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మన ఇంటికి ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇలా బయోగ్యాస్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు వచ్చే స్లర్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పంట పొలాలకి ఇస్తే అది ఒక మంచి ఫర్టిలైజర్ లాగా పనికొస్తుంది. ఇంకొక విషయం నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఓ 10-15 years బ్యాక్ ఆల్మోస్ట్ అందరు ఫార్మర్స్ దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉండేటివి. దాని నుండి వచ్చే ఎరువుని తీసుకొని పొలాలకి ఫర్టిలైజర్ లాగా ఇచ్చేవాళ్ళు. అండ్ పొలాల నుండి వచ్చే చొప్పని కానీ ఎండుగడ్డిని కానీ మనకు యానిమల్స్ కి ఇచ్చేవాళ్ళు. సో ఫార్మర్ కి 2-way ఖర్చు అనేది తగ్గుతుండే. ఇప్పుడు మనం డైరీ ఫామ్ లో యూజ్ చేసే డిఫరెంట్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం. డైరీ ఫామ్ లో సరైన పాల ఉత్పత్తి కోసం సరైన పశు జాతులను ఎంపిక చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆవులలో ముఖ్యమైన 2 రకాలు, ఒకటి దేశీ ఆవులు అయితే ఇంకొకటి విదేశీ ఆవులు. దేశీ ఆవులకి విదేశీ ఆవులకి మనం తేడా ఎలా గుర్తించాలంటే, దేశీ ఆవులకి అంపు ఉంటది, దాన్ని తెలుగులో మాపురం అని. దేశీ ఆవులలో అధిక పాలను ఉత్పత్తి చేసే రకాలలో గిర్, సాయివాల్, రెడ్ సింధి, రాతి మరియు తారపార్కర్ ముఖ్యమైనవి. విదేశీ ఆవులలో అధిక పాలను ఉత్పత్తి చేసే వాటిలో జెర్సీ, హెచ్ఎఫ్ మరియు బ్రౌన్ స్విస్ ముఖ్యమైనవి. అలాగే గేదె జాతుల్లో ముర్రా, జాఫ్రాబాది, నీలి రవి, మహాసేన మరియు బన్నీ జాతులు ముఖ్యమైనవి. ప్రాంత వాతావరణం, మేత లభ్యత, నిర్వహణ మరియు పాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని సరైన జాతిని ఎంపిక చేసుకోవాలి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మన నెక్స్ట్ వీడియోలో డైరీ ఫార్మ్ షెడ్ ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లాంటి విషయాలను తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.